హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి అంటే మన జనరేషన్‌కి ముందు జనరేషన్ అండి. అంటే మన అమ్మ వాళ్ళ జనరేషన్. మన అమ్మ వాళ్ళ జనరేషన్ అంటే నాకు తెలిసి 80స్ వాళ్ళు, 90స్ కూడా ఆల్మోస్ట్ మనం కూడా ఇదే అనమాట. మన 90స్‌కి, 80స్‌కి స్వీట్ అంటే ఎక్కువగా డబుల్ కా మీఠా అంటే బ్రెడ్ హల్వానేనండి. అప్పుడు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి, పెద్ద పెద్ద ఫంక్షన్‌లకి కూడా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ బ్రెడ్ హల్వా. అలాంటి బ్రెడ్ హల్వాని మనం ఇంతవరకు చేసుకోలేదా అని అనిపించిందండి నాకు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. 80స్‌లో నాకు తెలిసి ఎక్కువగా కొంచెం హల్వా, అంటే కొంచెం అంటే అలా కాదు, హల్వా ఇంకా బాదుషా అండ్ ఈ బ్రెడ్ హల్వా, డబుల్ కా మీఠా అంటారు. వీటిని చాలా అంటే చాలా ఎక్కువగా తీసుకుంటారండి. అప్పట్లో పెళ్ళిళ్ళకి కూడా ఎక్కువగా స్వీట్ అంటే బ్రెడ్ హల్వా. ఇంక ఇప్పుడంటే చాలా వెరైటీస్ వచ్చి చెత్త ఇంకా చాలా వచ్చాయనుకోండి. వాటిల్లో ఇదేసి కలర్ వేసి అవేసి ఇవేసి, అప్పట్లో అసలు కలర్ లేకుండా మన 90స్ 80స్ వాళ్ళు తిన్న ఆ అప్పటి మెమోరీ ఒక్కసారి మనం చిన్నప్పుడు ఎలా తిన్నామో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ వీటిలోకి వెళ్దామండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకోవచ్చు, లేకపోతే మనకి కన్వీనియంట్గా ఏదైతే అది తీసుకుందామండి. ఎందుకంటే ఒక్కొక్కరు మనకి దోశ ప్యాన్ మీద హీట్ చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు కొంచెం ఆయిల్ వేసి. ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ వేసి కళాయిలో, ఇంకొకళ్ళు కొంచెం బాండీలో వేసుకుంటారు. దానికి అది మన కంఫర్ట్ జోన్ అండి. నేనైతే ఒక నాన్ స్టిక్ కళాయి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు టర్న్ చేసుకోవడానికి, తర్వాత హల్వాని తిప్పుకోవడానికి బాగుంటుంది అనేసి. నేను తీసుకున్న బ్రెడ్ అయితే చిన్న సైజ్ బ్రెడ్ కాబట్టి బ్రెడ్ స్లైస్ చాలా చిన్నది, అందుకని 2 పీస్ చేసుకున్నాను. మీది పెద్ద సైజ్ బ్రెడ్ అయితే 4 పీసెస్ చేసుకోండి. ఎందుకంటే టర్న్ చేసుకునేటప్పుడు ఇరగకుండా చూసేదానికి చాలా బాగుంటుంది. అండ్ నేను వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకైతే అందుబాటులో బ్రౌన్ బ్రెడ్, షుగర్ ఫ్రీ బ్రెడ్, షుగర్ పేషెంట్స్ ఇంట్లో ఉంటే కంపల్సరీగా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. లేకపోతే బ్రౌన్ బ్రెడ్ షుగర్ ఫ్రీ వస్తున్నాయి, చాలా రకాలు వస్తున్నాయి. మన శరీరానికి సరిపడా బ్రెడ్ ఉంటే అదే తీసుకోవచ్చండి. నేనైతే వైట్ బ్రెడ్ తీసేసుకున్నాను. ఈ వైట్ బ్రెడ్ని నేను 2 పీసెస్గా కట్ చేశానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెంగా వేసుకోండి. ఎందుకు అని అంటే బ్రెడ్ ఎంత నెయ్యినైనా పీల్చేస్తుందండి. అందుకని మనం 4-5 సార్లు వేయించుకోవాలి. అంటే ఆ 4-5 సార్లకి సరిపడా కొంచెం అంటే ఎప్పటికి ఆ 5 పీసెస్కి సరిపడా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఒకేసారి వేసామంటే మొత్తం నెయ్యి పీల్చేస్తుంది బ్రెడ్. అలా అని ఇంకొకటి ఏంటి అని అంటే అచ్చంగా నెయ్యి వేసుకోవాలని లేదండి, మన కంఫర్ట్ అనమాట. మన ఇంట్లో నూనె కూడా వేసుకోవచ్చు. చాలామంది డాల్డాతో వేయించుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే నెయ్యి చెప్పాను కదండి, కొంచెంగా వేయించేటప్పటికి తాపకొకసారి అట్లా వేయించుకుంటూ బ్రెడ్ వేయించుకుంటున్నాను అనమాట. ఇంకొకటి నాకు బాగా గుర్తండి, మా చిన్నప్పుడైతే పెళ్ళంటే బ్రెడ్ హల్వా, ఎక్కువగా బ్రెడ్ హల్వా ఇంకా లేకపోతే బాదుషా, బ్రెడ్ హల్వా. ఇంకొకటి ఏంటి అని అంటే లడ్డు బాగా చేసేవాళ్ళండి. మీ చిన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళు, అంటే మన చిన్నప్పుడు అంటే వాళ్ళదే కదా మొత్తము, అంటే అప్పుడు కదా అసలు మీరేమి ఎక్కువగా తినేవాళ్ళు, మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం చేసేవాళ్ళు, అండ్ మీరు ఎక్కువగా ఏం తినేవాళ్ళు, మీ ఏరియాలో మ్యారేజెస్కి ఏం చేస్తారు కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మార్చకుండా నాలాగా 2-3 ముక్కలు అక్కడ మరీ రెడ్డిగా కాకుండా మోయినంగా ఎంచుకోండి. నేను ఆ 2 ముక్కలు పడేస్తున్నాను. చూడండి ఈ రకంగా. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మధ్యలో, ఇప్పుడు 4-5 సార్లు మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఒక్కసారి నూనె వేసుకుందాము. ఎందుకు అంటే మరీ నెయ్యి అయినా ఎగిటి వస్తుందండి. కొంచెం ఇప్పుడు 4 స్పూన్స్ నెయ్యికి అయితే 1 స్పూన్ నూనె సరిపోతుంది. మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు, అంత తక్కువ వేసుకోకూడదు. ఇంక ఇప్పుడు చిన్నగా వీటిని కూడా నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకున్నానండి. ఫస్ట్లో వేయించుకోవాల్సిన కాజు అండ్ కిస్మిస్ నేను కప్పులో వేసి పక్కన పెట్టానండి. ఈలోపు మా అబ్బాయి
చక్కగా పక్కకి తీసుకెళ్ళి వాడికి కావాల్సిన తిని ఇంకొద్దిలే కొడతానేమో అనే ఉద్దేశంతో ఆ కప్ అక్కడ పెట్టాడు. ఎందుకని నేను మర్చిపోయాను. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిగిలిన జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాము. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు బ్రెడ్కి మనం బ్రెడ్ స్లైసెస్ ఎంత తీసుకుందామో దానికి తగ్గ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 10 పీసెస్ బ్రెడ్ తీసుకున్నానండి. దానికైతే నేను 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుందాము. మరీ లో ఫ్లేమ్లో కాదండి, మరీ హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కానీ మనము ఈ ఈ పంచదార కరగపెట్టుకుంటుంటే చూడండి ఈ రకంగా తిప్పుకొని అడుగంటకుండా అసలు పంచదారని కానీ ఒక 5 నిమిషాలకే సరిపోతుందండి. ఎక్కువ టైం అవసరం లేదు. చెప్పాను కదా, మరీ లో ఫ్లేమ్ కాదు, మరీ హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ ఒక 5 నిమిషాలు. ఈ రకంగా వస్తే మనకి ఎలా అంటే తీగ పాకం వచ్చి రానట్టుగా ఉండాలన్నమాట. తీగ పాకం వచ్చి రానట్టుగా ఉండాలి. మనం గంటె పట్టుకొని కొంచెం తీసుకొని ఇలా చూసుకుంటే మన చేతికి స్టిక్కీగా అంటే అతుక్కుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి అలా కొంచెం జిడ్డుగా బంకగా ఆ స్టేజ్ వస్తుంది కదండి. ఆ స్టేజ్ వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ముందుగా వేయించి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో వేసేసుకుందాము. నేను బ్రెడ్ పీసెస్ వేయించేటప్పుడు ఎడ్జెస్ కట్ చేయలేదండి. ఎప్పుడైనా బ్రెడ్ పీసెస్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఒకసారి చేసుకొని తినండి. ఎడ్జెస్ కట్ చేసుకోకుండా చేసుకొని తినండి. ఆ లాస్ట్ని నెయ్యిలో వేయించుకుంటే ఆ క్రిస్పీనెస్ తగులుతుంది చూడండి, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా మనం వేయించుకునే మొత్తము వేసేసుకొని సిమ్లో, మీడియం ఫ్లేమ్ కాదండి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే మన షుగర్ సిరప్ మొత్తము బ్రెడ్ పీసెస్ బాగా పీల్చుకుంటుంది. ఆ బ్రెడ్ అనేది సాఫ్ట్నెస్గా వస్తుంది అన్నమాట. చూడండి బ్రెడ్ పీసెస్ మునగకపోతే పై పీసెస్కి కిందకి చిన్నగా అలా మార్చుకుంటూ ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా చాలా అంటే చాలా చక్కగా అసలు మన పాకము చాలా అన్నమాట బాగా పీల్చుకుంటుంది. చూడండి బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు మనము వాటిని మొత్తం కలపకుండా ముక్కలుగా పైకి కిందకి మార్చుకుంటూ తిప్పుకుందామండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది అండ్ చూసేదానికి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇలానే ముక్కలుగా పైనుంచి పాలు పోసుకుంటే కూడా తినేటప్పుడు కూడా పీసెస్గా తినొచ్చు అనమాట. అంటే తినేటప్పుడు అలా కాదు అని అంటే షుగర్ సిరప్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఇదిగోండి చూడండి మన ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందండి. మొత్తం పీల్చుకొని నేను ఆ బ్రెడ్ పీసెస్ మార్చేటప్పుడు కూడా ఉల్టాకి పైకి అనేటప్పుడు కూడా చూడండి ఎంత సాఫ్ట్నెస్ వచ్చిందో బ్రెడ్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ముందుగానే మనం కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుందాము. ఇప్పుడు అవి వీటి మీద పోసేసుకుందాం. నేనైతే ఒక చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ పోసుకున్నాను. అంతే అండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచి అలానే తినేయచ్చండి, చాలా బాగుంటుంది. అలా కాదు మనకి 90s మెమోరీస్ కావాలి, మనం టేస్టీగా బ్రెడ్ హల్వానే తినాలి అనంటే మొత్తం కలిపేసి చక్కగా మనకి పాలు ఇంకిపోయేదాకా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటే సరిపోతుంది. కాదు మనం కొంచెం వెరైటీగా తినాలి, ఆ ముక్కతో తినాలి అంటే అవి కలుపుకోకుండా సిమ్లో పెట్టుకొని అక్కడే ఉండి ఆ పీసు బ్రెడ్లో నాని మొత్తం సోక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్లీ అయితే మన బ్రెడ్ హల్వా రెడీ అన్నమాట. ఇంక దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటే సరిపోతుందండి. మన 90s స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీ స్వీట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.
బాయ్ బాయ్.